2026 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా ఇషాన్ కిషన్. ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో కిషన్కు బాధ్యతలు అప్పగించే యోచనలో మేనేజ్మెంట్. రేసులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్. ఈ ముగ్గురిలో ఎస్ఆర్హెచ్ సరైన కెప్టెన్ ఎవరు? వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ను కొత్త కెప్టెన్ నడిపించబోతున్నాడా? ఇషాన్ కిషన్ను ఫ్రాంచైజీ సారథిగా నియమించబోతుందా అని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ సీజన్లో పాల్గొనడంపై క్లారిటీ లేకపోవడంతో కెప్టెన్సీపై డిస్కషన్ మొదలైంది. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ గత ఏడాది జూలై నుంచి వెన్నుగాయంతో బాధపడుతున్నారు. గత 8 నెలల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇటీవల T20 వరల్డ్ కప్కు కూడా అతను దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలు కాబోతుంది. కమిన్స్ ఇంకా పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదు. అతనికి ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో కమిన్స్ భారత ప్రీమియర్ లీగ్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే మరో ప్లేయర్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ అందుకు సరైనోడని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లుగా కూడా సమాచారం. ట్రావిస్ హెడ్ గతంలో పలుమార్లు ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. అభిషేక్ శర్మ 2019 నుంచి టీంలో ఉన్నాడు. కానీ ఫ్రాంచైజీ వీళ్ళిద్దరిని కాకుండా ఇషాన్ కిషన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్లో అతను ఇంతకుముందు కెప్టెన్గా వ్యవహరించలేదు, కానీ దేశవాళీ అనుభవం ఉంది. జార్ఖండ్కు 79 మ్యాచెస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలోనే జార్ఖండ్ సయ్యద్ ముక్తాబ్ అలీ ట్రోఫీ కూడా గెలిచింది. అలాగే 2016లో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చేరుతున్నటువంటి భారత్ అండర్-19 జట్టుకు సారథ్యం వహించాడు. కమిన్స్ రాకపోతే ఫ్రాంచైజీ ఇషాన్ కిషన్కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్లు కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే ఎస్ఆర్హెచ్కు అతను 11వ కెప్టెన్ అవుతాడు. ఇటీవల ముగిసినటువంటి T20 వరల్డ్ కప్లో ఇషాన్ సంచలన ప్రదర్శన చేశాడు. భారత టైటిల్ గెలవడంలో అతనిది కీలక పాత్ర అని చెప్పొచ్చు. 9 మ్యాచ్ల్లో కిషన్ ఏకంగా 317 రన్స్ చేశాడు. సో అందుకోసమనే ఈసారి కిషన్కి బాధ్యతలు అప్పగించే యోచనలో టీం అయితే డెఫినెట్గా ఫ్రాంచైజీ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ, దాని తర్వాత ట్రావిస్ హెడ్, దాని తర్వాత హెన్రిచ్ క్లాసెన్. సో ఈ ముగ్గురు అండ్ వీళ్ళతో పాటు ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే, అభిషేక్ శర్మ ఇప్పటి వరకు కెప్టెన్సీ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. వరల్డ్స్ నెంబర్ 1 బ్యాటర్, అది అందరికీ తెలిసిందే. T20 ఫార్మాట్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అభిషేక్ శర్మది. అండ్ ఇన్ఫ్యాక్ట్ న్యూజిలాండ్ మీద జరిగినటువంటి ఫైనల్లో లేటెస్ట్గా మనం చూసాం. అతను విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్ తోటే డెఫినెట్గా విన్ అయ్యాం. అండ్ సేమ్ టైం కప్పు కూడా కొట్టింది భారత్. అంటే ఆల్మోస్ట్ అతనిగా అంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తే డెఫినెట్గా ఒక్కసారి కనుక అట్లీస్ట్ ఒక 2-3 ఓవర్స్ క్రీజ్లో ఉన్నాడంటే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. బట్ అలాంటి ఒక నెంబర్ 1 బ్యాట్స్మెన్, బట్ కాకపోతే కెప్టెన్సీ విషయంలో 0 ఎక్స్పీరియన్స్ కాబట్టి మేబీ అతనికి కొంచెం ఆలోచించేటువంటి యోచనలో ఉంది. ఇకపోతే ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాకు చాలాసార్లు కెప్టెన్గా వ్యవహరించాడు. బట్ కాకపోతే ఈసారి అంటే ఆల్మోస్ట్ అంటే ఎందుకు ట్రావిస్ హెడ్ని ఈసారి కెప్టెన్గా ఎంచుకోపోవచ్చు అని అంటే, డెఫినెట్గా ట్రావిస్ హెడ్ వచ్చేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో బౌలింగ్ చేయడు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినప్పుడు డెఫినెట్గా కెప్టెన్సీ ఉండేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఉండవు కూడా బేసిక్గా. అందుకోసమనే ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు కాబట్టి డెఫినెట్గా ట్రావిస్ హెడ్కి కూడా కొంచెం కష్టం అని చెప్పొచ్చు. ఓన్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రమే వస్తాడు. బౌలింగ్ టైంలో వేరే ఇంపాక్ట్ ప్లేయర్ అతని ప్లేస్లో వేరే వాళ్ళు ఆడతారు కాబట్టి ట్రావిస్ హెడ్కి కెప్టెన్సీ కష్టం అని చెప్పొచ్చు. ఇకపోతే అక్కడ మిగిలింది హెన్రిచ్ క్లాసెన్. సో క్లాసెన్కి ఓకే, క్లాసెన్కి డెఫినెట్గా కీపర్ బాధ్యతలతో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పచెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, డెఫినెట్గా ఇప్పుడు ఒకవేళ క్లాసెన్కి కనుక ఇచ్చుంటే తను ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కానీ టీంని నడిపించాలి, అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్. ఇప్పుడు ఐపీఎల్ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ టీమ్స్ తోటి అందరితోటి మంచి సాన్నిధ్యం ఉండాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే డెఫినెట్గా క్లాస్ని చేస్తాడు. కానీ ఇన్కేస్ కొంచెం ప్రెషర్ బిల్డ్ చేయాలి అవతల బ్యాట్స్మెన్, అవతల బౌలర్స్ మీద. అండ్ దీని తర్వాత ఇవన్నీ కావాలంటే కొంచెం ఆచితూచి ఆడాలి. కాబట్టి మేబీ క్లాసెన్కి కూడా ఎక్కువగా ఛాన్స్ ఉండకపోవచ్చు అని కూడా చాలామంది కామెంట్ చేస్తారు. ఇక మిగిలిందల్లా అక్కడ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇక్కడ కనిపించేది ఇషాన్ కిషన్. ఇంకోటి ఏంటంటే గతంలో కెప్టెన్సీ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దాని తర్వాత ఒక ట్రోఫీ కూడా తెచ్చిపెట్టినటువంటి ఘనత ఉంది. ఇవన్నీ పక్కన పెడితే అండ్ కామెంట్ కూడా అందరితోటి చాలా జాయిల్గా ఉంటాడు ఇషాన్ కిషన్. సో కాబట్టి మేజర్గా ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ ఎక్కువ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి గతంలో ఏంటంటే ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కాబట్టి చాలా విమర్శలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఐపీఎల్ మొత్తంలో అందరూ కూడా ఇండియన్ క్యాప్టెన్స్ ఉంటే అక్కడ ప్యాట్ కమిన్స్ ఒక్కడే ఆస్ట్రేలియన్ కెప్టెన్. అండ్ దాని తర్వాత అంతకుముందు మనకు వరల్డ్ కప్ కూడా రానియకుండా చేసినటువంటి కెప్టెన్. ఎందుకు అతనికి సపోర్ట్ చేయాలని చాలా కామెంట్స్ ఇలా రకరకాలుగా వచ్చాయి. కానీ బట్ అదంతా స్పోర్ట్స్. సో అది అంటే స్పోర్టివ్గా తీసుకోవాలి. గేమ్ అంటే ఆల్మోస్ట్ చాలామంది ఓడుతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు, అది వేరే విషయం. బట్ కాకపోతే కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. బట్ అలాంటి
అలాంటప్పుడు మరి ఐపీఎల్లో ఆడే వాళ్ళందరూ కూడా ఇండియన్సే ఉండాలి, ఫారెన్స్ ఉండకూడదు కానీ కూడా అలా కూడా గతంలో చాలామంది కామెంట్స్ అయితే చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈసారి కమిన్స్ కనుక అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్కి ఎక్కువగా బాధ్యతలు అప్పగించేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇషాన్ కిషన్కి కాకుండా అంటే ఇప్పటికంటే ఓపెనర్స్ వన్ డౌన్లో దిగుతూ ఉంటాడు మేజర్గా, అండ్ దాని తర్వాత వన్ డౌన్లో దిగిన తర్వాత కొంచెం ఏమన్నా అలాంటి ప్రెజర్ ఏమైనా ఉండదంటే డెఫినెట్గా క్లాసన్కి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మేబీ ఇషాన్ కిషన్ ఆర్ క్లాసన్ ఇద్దరిలో ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ హోప్లీ డెఫినెట్గా ఎక్కువగా ఇషాన్ కిషన్కే రావాలని చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇండియన్ క్యాప్టెన్ ఉంటాడు అండ్ ఆబ్వియస్లీగా T20 ఫార్మాట్లో మంచి ఫామ్ కనబరిచారు అండ్ దాని తర్వాత మన క్యాప్టెన్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది కాబట్టి సో మేబీ ఇషాన్ కిషన్కి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటాయి. దాని తర్వాత క్లాసన్కి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సో అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, మేబీ చెప్పలేం. వీటన్నిటిని దాటుకొని కమిన్స్ వచ్చి టీంలో జాయిన్ అయినా అవ్వచ్చు, అది కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు టీం మాత్రం ఆబ్వియస్గా ఇప్పుడు బౌలర్స్ అండ్ బ్యాటర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నారు. కానీ బట్ మేజర్గా ఎస్ఆర్ఎస్ దగ్గర లేనిది బౌలింగ్ మాత్రమే. సో బౌలింగ్ డెఫినెట్గా ఆబ్వియస్గా ఉంటే కొంచెం ఎట్లా కొట్టుకున్న బ్యాట్స్మెన్ చాలామంది ఉన్నారు. అండ్ ట్రావిస్ హెడ్ ఉంటాడు అండ్ దాని తర్వాత అభిషేక్ శర్మ, వన్ డౌన్లో ఇషాన్ కిషన్ వస్తాడు, దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు, దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ క్లాసెన్ ఉన్నాడు అండ్ ఇలా అనికేత్ వర్మ ఉన్నాడు. ఇలాంటి బ్యాటింగ్ లైనప్ చాలా చాలా గట్టిగానే ఉంది. బట్ బౌలింగ్ చూసుకుంటే మహా అయితే అక్షర్ పటేల్ ఒక్కడున్నాడు అండ్ దాని తర్వాత జీషాన్ అన్సారీ, వీళ్ళిద్దరు మాత్రమే ఇంపాక్ట్ క్రియేట్ చేయవలసినటువంటి ప్లేయర్స్. సో కాబట్టి వీళ్ళిద్దరిని కాకుండా ఇంకొక కొంచెం ఏదైనా బౌలింగ్ లైనప్ కనుక గట్టిగా చేసుకుంటే మాత్రం ఆబ్వియస్గా ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది అని కూడా చాలామంది కామెంట్ చేశారు. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి క్యాప్టెన్స్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. బట్ ఎస్ఆర్హెచ్కి మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మేబీ ఈ కొద్ది రోజులలో ఏదో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేది ఛాన్సెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. సో మరి ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్గా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.